నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఊరేగింపు, తెగించిన ఇరాన్. గంగమ్మ తల్లి చెంత ప్రధాని, హుగ్లీ అలలపై మోదీ పయనానికి ఫిదా అయిన కోల్కతా. తిరుమలలో రేపటి నుండి 3 రోజుల పాటు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తిరుమలలో భక్తులకు 16 కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు, భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి. వైద్య, విద్య, పరిశోధన రంగాల్లో అగ్రగామిగా స్విమ్స్ 14వ స్నాతకోత్సవంలో ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేత్ వెల్లడి. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, కుళ్ళిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు, పలు హోటళ్లు సీజ్. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని దశావతారం, అష్టలక్ష్ముల వంటి ఆధ్యాత్మిక రూపాలతో దాదాపు 100 మంది నిపుణులు అలంకరిస్తున్నారని టీటీడీ ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. పూణేకు చెందిన శ్రీ వెంకటేశ్వర రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్ 30 లక్షల రూపాయలతో వేదికను వైభవంగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై, 2వ రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేస్తూ రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. నేడు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 382 మండలాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ, ఉక్కపోత, వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని 62 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 89 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఎల్లుండి 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 31 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లాలో అత్యధిక మండలాలు ప్రభావితమయ్యే అవకాశముందని పేర్కొన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో విస్తృతంగా వడగాలులు వీచే అవకాశముంది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 45.1 డిగ్రీలు, సాలూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆలగడ్డలో 44.9 డిగ్రీలు, రాజాంలో 44.5 డిగ్రీలు, కరపలో 44.4 డిగ్రీలు, కంభంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండటం, తరచూ నీరు తాగడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాటు చేసిన కమిటీల్లో కొందరు కన్వీనర్లు, కో కన్వీనర్లుగా చెప్పుకుంటూ అవినీతికి పాల్పడి దాతలు ఇచ్చిన విరాళాలు సొమ్మును అదృశ్యం చేశారంటూ తిరుమల తిరుపతి కురబకుల సేవా సంఘం అధ్యక్షులు రెడ్డి కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆరోపించారు. కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము. గౌరవనీయుల మంత్రివర్యులు సవితమ్మ గారు ఆయమ
తన తండ్రి పేరున విగ్రహం ఏర్పాటుకు ఆమె దాతగా విగ్రహం ఏర్పాటు చేసేదానికి ఆమె సహాయం చేసి మిగతా దాతలందరూ తల వంతున ₹1,00,000 లెక్కన, 50,000 లెక్కన, 10,000 లెక్కన, 5,000 లెక్కన అందరూ విరాళాలు ఇచ్చారు. ఈ డబ్బులంతా సేకరించి ఒక కమిటీ ఏర్పాటు చేశాం మేము. ఆ కమిటీలో ఆడిటింగ్ అనేది లేకుండా అవతకాలు జరిగాయి. డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టామనేది ఇంతవరకు మాకు తెలియజేయలేదు. ఆ రోజు ఖర్చు యాదగిరి IRS అనే వ్యక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. నేను ఆ రోజు 120 బ్యానర్లు తిరుపతిలో మా సంఘం తరపున మేము ఏర్పాటు చేశాం. 30 నుంచి 35 లక్షల రూపాయలు వసూలు చేసి డబ్బుని ఏం చేశారనేది తెలియజేయలేదు. దీనిపైన కఠినమైన చర్య తీసుకోవాలని SP గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. మీ పత్రిక ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నాగాలమ్మ ఆలయంలో శుక్రవారం నాగ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. రేణిగుంట మండలం మామండూరు గ్రామస్తుల ఆరాధ్య దైవం నాగాలమ్మ తల్లి ఆలయంలో నాగ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా నాగ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తమ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరిన కోరికలు తీర్చే తల్లిగా నాగాలమ్మకు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కుంట్రపాకం శ్రీనివాసులు, సుగుణ, సంపూర్ణమ్మ, మణి, రామాంజనేయులు, రాజేశ్వరి, నాగరాజు, సుధాకర్, మునిరాజ గ్రామస్తులు పాల్గొన్నారు. నాగదేవత అమ్మవారి గుడి మహోత్సవం జరుగుతుంది. ఈ అమ్మవారికి చాలా విశిష్టత ఉంది. ఉదాహరణకి వీళ్ళ అబ్బాయి పెద్ద గడ్డలేసి 15 రోజులు ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మవారికి మొక్కున్నారు. మొక్కున్న తర్వాత అమ్మవారి కృపతో ఆరోగ్యం సరి అయింది. తదనంతరం కోడూరులో ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా రాజంపేట అతను కూడా ఆయనకి పెద్ద సమస్యలో ఇరుక్కొని ఉంటే అమ్మవారికి మొక్కుకొని ఆమెకి సేవ చేసిన భాగ్యంతో ఆ సమస్య కూడా ఆయనకి తొలగిపోయింది. అలాగే తదనంతరం గ్రామానికి నాగదేవత అమ్మవారి గుడి కాడికి ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా అందరూ వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ మొక్కుబడులు తీసుకుంటూ అట్లా దాతలు కూడా గుడికి నిర్మాణానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మా ఊరి గ్రామ దేవతగా నాగాలమ్మ గుడి ఈరోజు విశిష్టంగా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది. రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిలిచిన తిరుపతి రుయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల లోపాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయ్య సకల జనుల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు మహోన్నత ఆశయాలతో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి అధికారులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆసుపత్రిలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అయినా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో కూటమి సర్కార్కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది వీరి వ్యవహార శైలి. మండుతున్న వేసవి కాలంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు త్రాగునీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు పరిశుభ్రమైన తాగునీరు అత్యవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవసరం కూడా నెరవేరడం లేదు. చిన్నపిల్లల వార్డులో త్రాగునీరు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవల కోసం వచ్చిన వారికి కనీస అవసరమైన మంచినీరు కూడా లభించకపోవటం బాధాకరం. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నిర్వహణ లోపంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు రోగులకు శుద్ధమైన త్రాగునీరు అందించాల్సిన ఈ ప్లాంట్ ఇప్పుడు పనిచేయకుండా పాడైపోయింది. దీనిపై ఆసుపత్రి నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్ మరమ్మతులకు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. భక్తులకు వైద్య సహాయం అవసరమైనప్పుడు నిమిషాల్లో వైద్యం అందేలా విరివిగా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్విని ఆసుపత్రి ప్రధాన వైద్యశాల కాగా దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది. వీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్ 6 ఎదురుగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ AI కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన కళ్యాణకట్ట, ATC సర్కిల్, PAC 5, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1500 మెట్టు, గాలిగోపురం, రద్దీ సమయంలో నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న వైద్య కేంద్రాల్లో 24/7
భక్తులకు వైద్య సేవలు అందించబడతాయి. అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, PAC2, అలిపిరి పాదాల మండపం, 7వ మైలు, భాష్యకారుల సన్నిధి రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో శిలాతోరణం, సేవా సదన్ వద్ద వైద్య కేంద్రాల్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందించబడతాయి. శ్రీవారి మెట్టులోని 1200 మెట్టు వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు అందించబడతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రామ్ బగీచా 1, పాప వినాశనం వద్ద 2 అదనపు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళలు శక్తివంతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలవంతులైనప్పుడే సమాజంలో అన్ని రంగాలలో రాణించగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మనూరు సుగుణమ్మ తెలిపారు. ప్రతి ఒక్క 40 సంవత్సరాలు నిండినటువంటి మహిళ కూడా క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా వారికి పరీక్షలు నిర్వహించి మరి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే పరీక్షల్లో నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని మరి ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ వాళ్ళకి చక్కటి వైద్యం అందించి మరి వారి క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకొని ప్రారంభ దశలో కానీ 1-2 స్టేజెస్లో ఉన్నట్లయితే వాటిని మనము నివారించగలిగేటువంటి ఒక పరిస్థితి ఉండేది. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ ఆనాడు చేశాము. మళ్ళా ఇప్పుడు క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వాలకి, యాజమాన్యాలకి, అదేవిధంగా మన స్విమ్స్కి, అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ వారికి, దాంట్లో ఉన్నటువంటి సిబ్బందికి, ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి ఆ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుపతి జిల్లా దక్కిలి మండలం ఎగువలింగ సముద్రం ఎస్టీ కాలనీకి చెందిన బుట్ల సీనయ్య మృతికి కారకుడైన దశరథ నాయుడుపై హత్యా కేసు నమోదు చేయాలని మృతుని కుటుంబ సభ్యులతో కలిసి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హలో, దసరా సేలో మేకలు తోలుకుపోయినాం, పడిపోయిన సేలో పడిపోయినాయి. అవి తోలుకొని రాపోయేలేకి వేరే సేలోకి పోయినాయి సార్. ఆడకొచ్చేలేకి మా ఆయన పోయి కూర్చున్నాడు సార్. ఇదే సేలోకి పోయినా అని చెప్పి నేను సేలోకి పోయి తోలుకొని వచ్చినాను సార్. పోయి తోలుకొని వచ్చినాకి మా ఆయన పట్టుకొని 1 గంట కాడ పోతాం అయింది సార్. డ్రాయ్తో కొట్టినాడు సార్. దసరాయుడు డ్రాయ్తో కొట్టి, నన్ను సుప్తో కొట్టి, మా ఆయనకు 4 కొట్టి అన్నీ చేసినాడు సార్. మమ్మల్ని తరుముకున్నాడు సార్. ఇంకొండ కూడా సార్ నాకు, నా మొగుడికి నాకు అల్పం చేసినాడు సార్. నన్ను చంపేస్తున్నాడు సార్. మా ఆయన చంపినాడు సార్. ఇదంతా నొప్పులు అన్నాడు. రాయి తగిలింది, ఏం బాధ ఎక్కడ అనుకుంటే పదంబా ఇంటికి మేము తోపుకొని పోయినాం సార్. మేకలు తోలుకొని పోతే సరేలే అని చెప్పేసి మా ఆయన్ని ఇంటికాడ పెట్టుకున్నాను సార్. ఒక రోజంతా ఉన్నాడు సార్. బుధవారం నైటు జరిగింది సార్. బుధవారం నైటు జరిగింది. బేస్తారం అంతా ఉన్నాడు. శుక్రవారం నైటు 3 గంటలకు ఉన్నాడు సార్. తిరుపతి శ్రీ తాళపాక పెద్ద గంగమ్మ ఆలయ జాతరను పురస్కరించుకొని కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కూటమి ప్రభుత్వ నాయకులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి గంగమ్మ కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఆరణి శ్రీనివాసులు గారు, మరి మా జిల్లా అధ్యక్షుల వారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు సామంతి శ్రీనివాస్ గారు, మరియు పులిగోరు మురళీ గారు, కూటమి తెలుగుదేశం సంబంధించి పెద్దబ్బన్న గారు, మరియు కూటమి నాయకులు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మ తల్లి కార్యక్రమాన్ని కరపత్రాలు, గోడపత్రాలు ఆవిష్కరణని ఎంతో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంతో అమ్మ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అమ్మవారి ఆశీస్సులు వారందరికీ ఉంటాయి. మేమందరం కూడా కూటమి నాయకులు, మరి నా బోర్డు సభ్యులు అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని, జాతర క్రతువుని అన్ని గుళ్ళల్లో కూడా కలిసికట్టుగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని, అమ్మ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని మనవి. శ్రీమాత్రే నమః. ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు వారధిగా భారతీయ జనతా పార్టీ అనునిత్యం పనిచేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమని జనతా వారధి కార్యక్రమంలో భాగంగా తిరుపతి బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్ తెలిపారు. కోసం కార్యకర్తలు కార్యోన్ముఖులై పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలని, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడము, చిన్న చిన్న సమస్యలను సకాలంలో సంబంధిత అధికారులకి నివేదించడంలో వాళ్ళ గొంతుకగా మారాలని చెప్పి
అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులన్నింటినీ ప్రజలకు చేరవేయడము, ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆలోచన మేరకు ఈ పని మేము చేస్తున్నాము. ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించేటువంటి ఈ జనతా వారధికి, ఇవాల్టి జనతా వారధికి బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్గా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేటు మరియు రాష్ట్ర నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు ఈరోజు ప్రజా ఫిర్యాదులన్నింటినీ కూడా స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలు తమ యొక్క సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్క సమస్య ఏమంటే ఈ యొక్క రోడ్డు సైడ్ వాహనాలు నిలిపివేయడం కానీ, ట్రాఫిక్ అంతరాయాలు, అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంకు ఫ్రాడ్ కూడా ఇప్పుడు ఒకటి గుర్తించడం జరిగింది. వీటిపైన అంతా స్పందించి భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేలు కలిగేటువంటి కార్యక్రమం చేస్తుందని, తద్వారా ప్రజాసేవ చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి ఖ్యాతిని అపఖ్యాతి చేసేలా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మధులేటి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. తిరుపతి నగరంలోని హోటల్లో రుచి, శుచి, నాణ్యత, పరిశుభ్రత లేని ఆహారాన్ని అందించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ధనార్జనే ధ్యేయంగా ధనాన్ని దండుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో ముమ్మరంగా తనిఖీలను నిర్వహించారు. ముఖ్యంగా తనిఖీల్లో భాగంగా నగరంలోని పలు హోటల్లో కుళ్ళిన మాంసాహారాలు, నాణ్యత లేని కూరగాయలు, శుభ్రత లేని వంటగది, నాణ్యతా ప్రమాణాలు పాటించని స్టోరేజ్ రూమ్ ఉండటం అత్యంత బాధాకరమని, కలుషితమైన ఆహారాన్ని తినడం ద్వారా ప్రజలు ఆరోగ్య బారిన పడాల్సిన దయనీయ దుస్థితి నెలకొందని, అందుకు గల కారణాలు హోటల్ యాజమాన్యం అందిస్తున్న నాణ్యత లేని తినుబండారాల ద్వారా అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటికి కనిపిస్తున్న విజిబుల్గానే చెడిపోయినట్లు కనిపిస్తున్న ఐటమ్స్ కూడా శాంపుల్ తీసుకొని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, మనకి రెడీగా తిరుపతిలో ఎన్నో మీట్ షాప్స్ కానీ ఫిష్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి. రెడీగా మనకి స్టాక్ వితిన్ మినిట్స్లో వచ్చే అవకాశం ఉంటే ఇట్లా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో డేట్లు లేకుండా, స్టాక్ రిజిస్టర్ లేకుండా, పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ మెథడ్స్కి సంబంధించిన రిజిస్టర్లు ఏవి లేకుండా మనకి ఇంప్రాపర్గా మనకి తీసుకొచ్చి ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో, అది ఆ ఫ్రీజర్ కంపార్ట్మెంట్ సంబంధించిన టెంపరేచర్ కూడా ప్రాపర్గా లేదు, మనకి అసలు టెంపరేచర్ రికార్డు మనకి చూపించలేదు. అండ్ ఈ స్టాక్ కూడా ఎప్పుడు తెచ్చారనే స్టాక్ తెచ్చారనే దానికి సంబంధించిన కూడా డేట్ లేదు వాళ్ళ దగ్గర. బిల్లింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం గమనించిన ఐటమ్స్ ఉన్నాయో, సో ఇలా పెట్టడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. పర్టికులర్గా తిరుపతి పిలిగ్రిమ్ సిటీ, మనకి ఎక్కడెక్కడి నుంచో వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు తిరుపతికి రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రాంతాల్లో మరీ జాగ్రత్తగా ఈ నాన్ వెజ్ కూడా ఇంత స్టాక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిపేర్డ్ ఫుడ్ తర్వాత ఈ సీ ఫుడ్ అంటే ఉంది, అది ఎప్పుడు తెచ్చారు ఏమైంది అనేది కూడా సరిగా డేట్లు కూడా లేవు. తర్వాత స్టోర్లో ఎక్స్పైరీ స్టాక్ ఉందా, ప్రాపర్గా ఏదన్నా ఈ బూజు అది మెయింటైన్ చేస్తున్నారా, మెయింటైన్ చేయాలా. అది మెయింటైన్ చేయనప్పుడు వేస్ట్. అసలు ఎన్ని బ్యాడ్ కండిషన్లో రెస్టారెంట్ అనేది నడపకూడదు. కాబట్టి దయచేసి మన తిరుపతి పట్టణానికి చెడ్డపేరు రాకుండా అందరూ హోటల్ యాజమాన్యం జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోల్కతా పర్యటనలో భాగంగా హుగ్లీ నది తీరాన ఆహ్లాదకరంగా గడిపారు. బోటులో విహరిస్తూ నది తీర ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఆయన ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ మరియు విద్యాసాగర్ సేతు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా తీరంలోని మత్స్యకారులతో, మార్నింగ్ వాకర్స్తో మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రధానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. ప్రతి బెంగాలీ మనసులో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్ ఆత్మ గుండా ప్రవహించే గంగామాతకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం రావడం నా అదృష్టమని మోదీ పేర్కొన్నారు. గురువారం రోడ్ షోలో హౌరా బ్రిడ్జ్పై వెళ్లిన ప్రధాని మోడీ నేడు నదిపై నుంచి ఆ వంతెన అపురూప దృశ్యాన్ని వీక్షించడం విశేషం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి ప్రజలకు సురక్షితమైన నీరు అందించాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంట, మల్లయ్యకుంట కట్ట, గోదాదేవి మార్గం, అంకుర రోడ్డు తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్ అధికారులతో కలిసి ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. కాలువల్లో చెత్త ఎక్కువగా ఉందని, నీరు తగినన్ని సరఫరా చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ, వేసవిలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని, ప్రజలకు సరిపడేని నీరు సరఫరా చేయాలని తెలిపారు. అలాగే ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు చేయాలని తెలిపారు. రుతుపవనాల వల్ల వర్షాలు రానున్నాయని, కాలువల్లో ఎక్కడా మురుగునీరు నిలవకుండా సిల్ట్ తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్తను తొలగించి ఫ్లాట్ వారికి నోటీసులు ఇచ్చి నగదు వసూలు చేయాలని సూచించారు. గంగమ్మ ఆలయం వద్ద
పారిశుద్ధ్య పనులను పరిశీలించి జాతరలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. స్వీయ గణన వేగవంతం చేయాలని సచివాలయం కార్యదర్శులు సిబ్బందిని ఆదేశించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసీకుమార్, డిఈలు రాజు, లలిత, ఏసీపీలు మూర్తి, పార్వతి, ప్రియ, రెవెన్యూ అధికారులు, సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా గల హతీరాంజీ మఠం భూములను కాపాడడంలో మఠం అధికారులు, దేవాదాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. తిరుపతిలో అలాంటిది ఈరోజు కొన్ని సంవత్సరాలుగా హతీరాంజీ మఠం వాళ్ళ భూములు గద్దలు తన్నుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మన ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రల్లో 2000 పైన ఎకరాలు దీని కింద ఉన్నాయి. ఇంతకుముందు 3000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు చివరి కుదించుకొని 2000 ఎకరాలకు వచ్చింది. గత 20-30 సంవత్సరాలుగా ఈ సమస్య పెరుగుతూ వస్తూ ఉంది. పట్టించుకునేవాడు నాదుడు లేడు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇక్కడ ఈ సమస్యని ఆ రోజు సిపిఎం శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోడేపూడి వెంకటేశ్వరరావు వీళ్ళు రేజ్ చేస్తే అప్పుడు దాని మీద ముక్తేశ్వరరావు కమిషన్ని ప్రభుత్వం నియమించింది. వాళ్ళు మొత్తం అన్నీ మ్యాపింగ్ చేసి ఏ భూములు ఎక్కడున్నాయి, ఎవరి కింద ఉన్నాయని చెప్పి వాటన్నిటిని పరిరక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అడ్డగోలు దురాక్రమణలు కొంతవరకు అరికట్టబడ్డాయి. మరలా తిరిగి ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత మరలా తిరిగి యథాస్థితికి వచ్చింది. ఈరోజు తిరుపతి పట్టణంలో కానీ, చెన్నైలో కానీ, బొంబాయిలో కానీ ఒక విలువైనటువంటి స్థలాలు హతీరాంజీ మఠం కింద ఉన్నాయి. దీనికి ఎలాంటి కస్టడీ లేదు, ఎలాంటి బాధ్యత లేదు. ఎవరికి ఏ రకంగా ఇష్టం వస్తే ఆ రకంగా వాటిని రాసేసుకొని వాళ్ళ పేరుతో పట్టాలు తీసేసుకొని పెద్దవాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు సమానంగా ఉంటుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే ఇండియా కూటమి వ్యతిరేకించడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష నేతలకు అన్నీ తెలిసినా రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లును వ్యతిరేకించడం ధ్వజమెత్తారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని విషయాలు కూలంకుషంగా బిల్లుపై చర్చించడం జరిగిందన్నారు. అయితే వారి సువార్త రాజకీయాల కోసం బిల్లును వ్యతిరేకించడం సబబు కాదన్నారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు నష్టం జరిగే విధంగా ప్రతిపక్ష పార్టీలు ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొచ్చి పెట్టారు. ఇది పాస్ అయి ఉంటే ఉమెన్ బిల్ పాస్ అయిపోయింది. అందరికీ దేశం మొత్తం కూడా సౌకర్యం ఉంటుంది. మెంబర్స్ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్స్ అన్ని పెరిగేవి. ఉమెన్ రిజర్వేషన్ అప్లై అయ్యేది, ఎవరికి నష్టం వచ్చేది. కానీ ఇప్పుడున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే 543లోనే ఉమెన్ రిజర్వేషన్ పెట్టాలి 33%. అట్లా పెడితే ఏమో దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే 33% కానీ ఉమెన్కి వెళ్ళిపోతే ఈ మేలుకి మిగిలే సీట్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంతమంది అయితే ఎంపీస్ ఉన్నాయో చాలా మంది వేసుకుంటారు వాళ్ళ సీట్లు. దాన్ని అడ్రస్ చేయడం కోసం 50% పెంచి 850 చేసి ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు. ఉమెన్ కూడా వస్తే మొత్తం కలిపి దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. దేశం మొత్తం కూడా సమంగా అందరికి పంచినట్టు అవుతుందని ఉద్దేశం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మకు వినతి పత్రాలను అందజేశారు. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ గ్రామంలో విద్యుత్ కార్యాలయ సిబ్బంది జనబాట కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగ గ్రామంలో విద్యుత్ కార్యాలయ సిబ్బంది జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఈఈ ఆశీర్వాదం పాల్గొని విద్యుత్ ట్రాన్స్ఫారం దగ్గర ఎటువంటి చర్యలు తీసుకోవాలో విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రైతుల దగ్గర విద్యుత్ సరఫరాపై వారి సూచనలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ గిరి, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ సీజన్లో, ఈ వేసవి కాలంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ తక్కువ ఉందో అన్ని చోట అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ మేము చూసుకొని చేస్తూ ఉన్నాము.
ఈ విధంగా ఏదైనా ఊర్లో కానీ బయట కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే లైట్ కానీ ఇంకేదైనా డ్యామేజ్ పోల్స్ కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకెళ్తే మేమన్నీ చేస్తామని ఈ యొక్క టీవీ ద్వారా మనం చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ 14వ స్నాతకోత్సవాలను తిరుపతి మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ మెడికల్ కళాశాలల వైద్యులు, ప్రముఖులు, స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. Thank you very much, sir, for leading this nation with such commitment. Distinguished guests on the dais, very distinguished faculty, students who have fulfilled their dreams and are just going into the world to prove themselves. Parents who have sacrificed for the welfare of their children, and dear friends. Muttara Ravichandra garu is a very dynamic leader, and actually today our TTD board chairman and also chancellor of the SWIMS University, Sri B.R. Nayak garu, was to come here, but for some unavoidable reasons he was unable to join us today. But through me, he sends you all his divine blessings to all the students and congratulations to all their families. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. టీటీడీ బోర్డు మెంబర్ మహిధర్ రెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి అమ్మవార్లను శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం అర్చకులు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సీనియర్ ఐఏఎస్ అధికారి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈవో పెంచల కిషోర్. ఈ కార్యక్రమంలో ఐరాల ఎంఆర్ఓ, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,55,300 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,056 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,51,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 256 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలిస్టిక్ క్షిపణితో టెహ్రాన్ వీధుల్లో ఊరేగింపు, తెగించిన ఇరాన్. గంగమ్మ తల్లి చెంత ప్రధాని, హుగ్లీ అలలపై మోదీ పయనానికి ఫిదా అయిన కోల్కతా. తిరుమలలో రేపటి నుండి 3 రోజుల పాటు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తిరుమలలో భక్తులకు 16 కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు, భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి. వైద్య, విద్య, పరిశోధన రంగాల్లో అగ్రగామిగా స్విమ్స్ 14వ స్నాతకోత్సవంలో ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజిత్ చంద్రకాంత్ సేత్ వెల్లడి. తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, కుళ్ళిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు, పలు హోటళ్లు సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.